ఈ రోజు ఏంటి? ఇండిపెండెన్స్ డే రోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప అక్కడెక్కడో ఒక థింగ్ జరిగిందని చెప్పి దాన్ని ఇండిపెండెన్స్ డేకి కనెక్ట్ చేసి అసలు దేశానికి స్వాతంత్రమే లేదు, స్వాతంత్రం రాలేదు అని కంట్రీని బ్లేమ్ చేయడం నాకు చాలా బాధేస్తుంది. అంటే రీసెంట్ గా ఒక డాక్టర్ అమ్మాయిని ఒకడు రేప్ చేసి చంపేశాడు మావా. నాకు చాలా బాధగా ఉంది దానిపైన, చాలా అంటే చాలా బాధగా ఉంది. దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్, క్విక్ యాక్షన్ గవర్నమెంట్ తీసుకోవాలని నేను ఖచ్చితంగా 100% కోరుకుంటున్నా మావా. సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ దీని మీద రియాక్ట్ అయ్యారు. సూపర్, ఫుల్ సపోర్ట్. బట్ ఇంతకు ముందు శ్రద్ధా వాకర్ ఇంతకన్నా పెద్దగా జరిగింది, అప్పుడు రియాక్ట్ అవ్వాలా. నేహా ఇన్సిడెంట్ రీసెంట్ గా దానికి రియాక్ట్ అవ్వాలా. సంబంధం లేని దేశం రఫా మీద రియాక్ట్ అయ్యారు, సంబంధం ఉన్న బంగ్లాదేశ్ దాని మీద రియాక్ట్ అవ్వలేదు. ఒక దాని మీద రియాక్ట్ అయ్యి ఏదో పెద్ద హ్యుమానిటీ ఉన్నట్టు కంట్రీని బ్లేమ్ చేయకండి, ఏదో నిజంగా దేశం దేశభక్తి ఉన్నట్టు. याद रखिएगा कि इतिहास जरूर पूछेगा कि जब बांग्लादेश में ये सब चल रहा था तो आपने क्या किया. కానీ దాన్ని తీసుకొచ్చి ఇండిపెండెన్స్ డే అని చెప్పి కంట్రీని బ్లేమ్ చేయడం మేడ్ నో సెన్స్. 78 years ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పి ఇండిపెండెన్స్ డే ని బ్లేమ్ చేయడం ఇంతవరకు కరెక్ట్ కాదు మామ. మనం ఇలా చేస్తే ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం ప్రాణాలు కోల్పోయినరు చూసావా. బ్రిటిషర్స్ బానిసత్వం నుంచి మనకి ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి మనం ఇచ్చే విలువ ఏంది మామ? వాళ్ళని మనం కించపరిచినట్టు అవుతుంది మామ. వాళ్ళు మనకి ఫ్రీడమ్ తెచ్చిస్తే ఈ ఫ్రీడమ్ ని మనం ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రీడమ్ కూడా వచ్చి బొక్క అనే విధంగా వాళ్ళు ఫ్రీడమ్ తెచ్చి బొక్క అన్నట్టుగా మీరు కంట్రీని బ్లేమ్ చేయొద్దు మామ. అది కూడా స్పెషల్లీ ఇండిపెండెన్స్ డే కి కనెక్ట్ చేసి అని చెప్పాలనేదే నా ఆవేదన. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఈవిడ భారతదేశంలో ఎంత స్వేచ్ఛగా తిరుగుతుందో చూడండి. ఈవిడే ఒక స్టోరీ పెడుతుంది, ఇండిపెండెన్స్ బొక్క ఈ దేశానికి అని. ఆవిడకి తెలియని విషయం ఏంటంటే సొసైటీ పొల్యూట్ అవ్వడానికి ఆవిడ కూడా ఒక రీజన్ అని. చదువురానప్పుడు ఎందుకురా జీవితాన్ని. ఆర్యన జయ గారు ఒక వీడియో చేసిండు, చూడండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే మామా. సేమ్ టు యూరా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్న. సేమ్ టు యూరా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది కదరా. అవునరా. స్వాతంత్రం ఎవరికి వచ్చిందన్న? ఆడవాళ్ళ మీద యాసిడ్లు పోసే వాళ్ళక, అత్యాచారాలు చేసిన వాళ్ళక? ఫ్రీడమ్ అనేది అత్యాచారాలు చేయడానికి, ఆడవాళ్ళ మీద ఇది చేయడానికి రాలేదు. ఆ ఫ్రీడమ్ ని మన దేశంలో జరిగే క్రైమ్ కి లింక్ పెట్టి మాట్లాడొద్దు. మాట్లాడినవు అంటే నీకు సెన్స్ లేనట్టు. ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ అనేది టోటల్ గా మనకి బ్రిటిషర్స్ తో సంబంధం ఉన్నది. బ్రిటిషర్స్ అనేవాళ్ళు మనల్ని బానిసలుగా వాడుకున్నారు, మన ఆడవాళ్ళని బలాత్కారం చేసిండ్రు, చాలా మందిని ప్రాణాలు తీసుకున్నారు, మన సంపద తీసుకున్నారు, టోటల్ అన్ని విధాలుగా మనల్ని దోచుకున్నారు. చాలా ఘోరంగా మనల్ని బానిసలు చేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని వాడుకున్నారు. వాళ్ళ కంట్రోల్ నుంచి, వాళ్ళ బానిసత్వం నుంచి మనకి విముక్తి కలిగించిన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ వాళ్ళ చేతిలో చంపేయబడ్డారు. వాళ్ళ నుంచి విముక్తి కలిగించినందుకు మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. సుభాష్ చంద్రబోస్ ప్రపంచ యుద్ధమే చేస్తా మీతో అని చెప్పి ఆర్మీని రెడీ అయితే గాంధీ పొలిటికల్కి వెళ్ళి మీరు ఇచ్చేయండి లేకపోతే మీ ప్రాణాలు కూడా పోతే ఛాన్స్ ఉంటాయని చెప్పి గాంధీ మనకి తీసుకొచ్చిండు. అందరికీ ఫ్రీడమ్ వచ్చింది. ఆ ఇండిపెండెన్స్ డేని వాళ్ళు మనకి విముక్తి కలిగించిండ్రు అన్నదాన్ని మర్చిపోయి ఇండిపెండెన్స్ డేకి మీనింగ్ తెలియకుండా దేశంలో ఉన్న క్రైమ్ రేట్ ని దీనికి లింక్ పెట్టి అసలు స్వేచ్ఛ రాలేదు అని అంటున్నారు. అరే నీకు స్వేచ్ఛ రాకపోతే బ్రిటిషర్సే ఇవన్నీ చేస్తుండే క్రైమ్స్ మన మీద, మన కంట్రోల్లో ఉంచుకొని బ్రిటిషర్సే చేస్తుండే. దానికి నీకు ఓకేనా? మరి మళ్ళీ నాకు వచ్చి కమెంట్లు పెడతారు. అంటే దేశంలో కొంతమంది సెలబ్రిటీస్ ఎలా ఉంటారంటే అన్ని క్రైమ్స్ కి అన్నిటికీ రియాక్ట్ అవ్వరు, కానీ కొన్నిటికే రియాక్ట్ అవుతారు. ఇండిపెండెన్స్ డే ని దానికి లింక్ పెట్టి అసలు స్వేచ్ఛనే రాలేదు అని అక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ప్రాణాలు ఊరికే కోల్పోయారా అని ఆలోచించకుండా రియాక్ట్ అవుతారు. మళ్ళీ వీళ్ళు చాలా స్వేచ్ఛగా బతుకుతారు ఇండియాలో, కానీ స్వేచ్ఛ లేదంటారు. సెన్స్లెస్ గా మాట్లాడకండి మీరు. తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళక, లేదా తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళక? ఏ రోజైతే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకి ఇంటికి సేఫ్ గా రీచ్ అవుతుందో ఆ రోజు మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని గాంధీ గారు అన్నారంట. ఇప్పుడు అర్ధరాత్రి అసలు పనే లేదు. అర్ధరాత్రి ఆడదానికే కాదు మగాడికి కూడా సేఫ్టీ ఉండదు ఒక రకంగా. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు మీరు హైవే వైపు వెళ్ళండి, మీ కార్లను ఆపుతారు, బండ్లను ఆపుతారు, గోల్డ్ డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తారు. అట్లా అర్ధరాత్రి అమ్మాయికే కాదు అబ్బాయికి కూడా పని లేదు అక్కడ. ఊరికే అర్ధరాత్రి ఒక ఆడది రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగగలిగితే స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీ అన్నాడు కదా. మరి పట్టపగలు ఒక ఆడది బరి తెగించినట్టు బట్టలు లేకుండా తిరగగలిగితే స్వేచ్ఛని బరి తెగించినట్టు అని ఎందుకు అనలేదు? అరే మీరు పిచ్చోర్లా, లేకపోతే ఎవర్రా మీరంతా? ఇండిపెండెన్స్ కి ఈ కంట్రీలో జరిగే బలాత్కారాలకి మర్డర్లకి సంబంధం లేదురా నాయన. మీరు పాజిటివ్ గా చూస్తే మీకు అర్థమవుతుంది నేను మాట్లాడేది. స్వేచ్ఛ అనేది ఇండియాలో ఉంది ఆడపిల్లకి. పక్క కంట్రీస్లలో ఆడపిల్లని ఒక ఐటమ్ లాగా చూస్తారు. వాళ్ళకి ఎంతైనా ఫ్రీడమ్ ఉండొచ్చు కానీ వాళ్ళని ఐటమ్ లాగా చూస్తారు. మన క్రైమ్ పర్సెంటేజ్ కంటే వాళ్ళ క్రైమ్ పర్సెంటేజ్ ఇంకా ఎక్కువ. మన పాపులేషన్తో పోల్చుకుంటే వాళ్ళది ఇంకా ఎక్కువ. ఒక్కసారి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో ఆడవాళ్ళ పరిస్థితి వెళ్ళి చూసి రండి, మీకు అర్థమవుతుంది ఈ దేశంలో పుట్టడం ఎంత గొప్పనో మీకు అర్థమవుతుంది. థ్యాంక్ గాడ్ నేను పాకిస్తాన్లో పుట్టలేదే అన్న ఫీలింగ్ మీకు రాకపోతే నన్ను అనండి. కంట్రీని బ్లేమ్ చేయకండి. చెప్తా అవసరం లేదన్నా. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ప్రతి ఆడపిల్ల ఇంటికి సేఫ్ గా రీచ్ అయినా మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టే. యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ కూడా చేయాలి. మరి ఇంత ఓవర్ యాక్షన్ చేయొద్దు. అర్ధరాత్రి ఆడపిల్ల అంటే ఓకే యాక్సెప్ట్, బట్ పట్టపగల ఆడపిల్ల కూడా అంటే ఎవర్రా మీరంతా? మరి ఇంత
సినిమా థియేటర్ లో కూడా మంట అవుతే పోతారు, సిగరెట్ అవుతే పోతారని యాడ్ పక్కన పెట్టి నెక్స్ట్ టైం నుండి ఆడపిల్లల మీద చేస్తే ఉరి తీస్తారు, ఉచ్చపాయిస్తారని న్యూస్ ని 70mm స్క్రీన్ మీద బొమ్మే చూపించాలి. సూపర్. 70mm మీద బొమ్మ వేయాలి. వేసినా సరే వీళ్ళు మారకపోతే ఏం చేయాలి? వీళ్ళు మారాలంటే మనం ఏం చేయాలి? వీళ్ళు మారనప్పుడు ఇండిపెండెన్స్ డేకి దీనికి లింక్ పెట్టి కంట్రీని ఎందుకు బ్లేమ్ చేయాలి? అసలు మీ బుర్రల్ని ఆలోచించేలా చేయాలంటే ఏం చేయాలి నేను? అరే బాబు, మీరు ఇప్పుడు ఏ బలాత్కారాల గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో ఆ బలాత్కారాలే బ్రిటిషర్స్ చేసిండ్రు మన మీద. దానికి ఇప్పుడు జరిగే బలాత్కారాలకి లింక్ పెట్టొద్దు. మళ్ళీ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా పబ్ కల్చర్ ని, ఆల్కహాల్ ని బ్లేమ్ చేయరు. సగానికంటే ఎక్కువ క్రైమ్స్ మత్తు వల్ల జరిగినవి. వీళ్ళు వాటిని బ్లేమ్ చేయరు, ఎందుకంటే వీళ్ళు వాటినే సేవిస్తారు కాబట్టి. కానీ ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఇండైరెక్ట్ గా ఫ్రీడమ్ ఫైటర్స్ ని బ్లేమ్ చేస్తారు. ఎందుకురా? మీకు అసలు ఇండిపెండెన్స్ డే కి మీనింగే తెలియదు. అంటే మరి భారత్ అంటారు, పక్క దేశాల బ్రాండ్స్ ని వాడతారు, పక్క దేశాల కల్చర్ ని ఫాలో అవుతారు, మళ్ళీ వీళ్ళు వచ్చి భారత్ గురించి మాట్లాడతారు. మనం వాళ్ళని ఫాలో అవుతున్నామా? వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారా? మొత్తం వెస్టర్న్ కల్చర్ని ఫాలో అవుతున్నారు మనోళ్ళు. స్పిరిచువాలిటీకి దగ్గర ఉన్నారా అసలు? స్పిరిచువాలిటీ అంటే మీనింగ్ కూడా తెలియదు కదా మనకి. స్పిరిచువాలిటీ అంటే యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, లేదా గాడ్తో కనెక్షన్ పెట్టుకొని ఉండడం, భగవద్గీత ఇలాంటివి చదివి వాటి నుంచి ఇన్స్పైర్ అవ్వడం, మెడిటేషన్ లో ఉండడం, దీన్ని స్పిరిచువాలిటీ అంటారు. దీన్ని ప్రమోట్ చేయండి. అంతేగాని వెస్టర్న్ క్లాత్స్ వేసుకొని, చిన్న చిన్న మిడ్డీలు వేసుకొని పబ్కి వెళ్ళి వెస్టర్న్ కల్చర్ ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు హ్యుమానిటీ చూపిస్తారు. మళ్ళీ భారతదేశంలో ఫ్రీడమ్ లేదు, ఇండిపెండెన్స్ రాలేదంటారు. పక్క దేశాల క్రైమ్ రేట్ తెలిస్తే సచ్చి ఊరుకుంటారు వీళ్ళు. చిన్న చిన్న మిడ్డీలు వేసుకొని మెన్ బ్రెయిన్ ని పొల్యూట్ చేసే వాళ్ళు కూడా వచ్చి ఫ్రీడమ్ లేదని చెప్పి హ్యుమానిటీ చూపిస్తారు. అంతా మారిపోవాలంటారు. వాళ్ళు మాత్రం మారరు. మారిపోండి, మీ వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది అంటే మాత్రం మనల్ని తిట్టేస్తారు, కంట్రీని బ్లేమ్ చేస్తారు. ఆ డాక్టర్ కి జరిగింది చాలా అన్యాయం రా, నేను ఒప్పుకుంటారా. కానీ యూపీలో ఆ నేహా ఇన్సిడెంట్ రా, అంతకుముందు రియా ఇన్సిడెంట్ రా, అంతకుముందు ఒకడు ఫ్రిడ్జ్ లో పెట్టినరా లవ్ జిహాద్ కేసులు రా, 100,000 వచ్చినాయి రా. ఒక్కడన్నా రియాక్ట్ అయిందారా? హ్యుమానిటీ చూపించిండారా? అంటే హ్యుమానిటీలో కూడా రాజకీయం ఎందుకు చూపించరా? బంగ్లాదేశ్లో హిందువులు అందరు చచ్చిపోయినరా, అమ్మాయిలు, 100 మంది అమ్మాయిలు. ఎవడైనా హ్యుమానిటీ చూపించిండా వాళ్ళ మీద? కంట్రీలో జరిగే ప్రతి బలాత్కారానికి మీరు రియాక్ట్ అవుతున్నారు, రియాక్ట్ అయ్యిండ్రు అంటే కంట్రీని బ్లేమ్ చేయండి. ఏదో హ్యుమానిటీ ఉన్నట్టు ఒక దాని మీద రియాక్ట్ అయ్యి ఇండిపెండెన్స్ డేకి కనెక్ట్ చేసి గొర్రెలాగా బిహేవ్ చేస్తే మీకన్నా పెద్ద గొర్రెలు ఎవరో ఉండరు. నా దేశ చరిత్ర ఎంత గొప్పదంటే, ఒక ఆడపిల్లని తల్వార్ పట్టుకొని బయటికి వెళ్ళి బ్రిటిషర్స్ ని చంపమని చెప్పింది కానీ బట్టలిప్పి బయటికి వెళ్ళు అదే స్వేచ్ఛ అని చెప్పలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత పక్క దేశాల కల్చర్ ని ఫాలో అవుతూ మన దేశాన్ని బ్లేమ్ చేసే వాళ్ళకి మన దేశం గురించి మాట్లాడే అర్హత ఏం మాత్రమూ లేదు. ఇండిపెండెన్స్ డేకి మన కంట్రీలో జరిగే థింగ్స్ కి సంబంధం లేదు. ఇండిపెండెన్స్ డే ఇస్ టోటల్లీ బ్రిటిషర్స్ నుంచి మనకి విముక్తి కలిగింది. వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో లింక్ అనే ఆప్షన్ లో పేస్ట్ చేసి నన్ను మెన్షన్ చేసి స్టోరీ పెట్టి నన్ను సపోర్ట్ కూడా చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి.